హైదరాబాద్ లో వర్షాకాలం రోడ్లు నరకం చూపిస్తున్నాయి. మామూలుగా ట్రాఫిక్ పెద్ద సమస్య అనుకుంటే ఇప్పుడు రోడ్లు, నాలాలు మనుషుల ప్రాణాలు మింగేస్తున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వానలు నగర ముఖ చిత్రాన్ని చూపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరం చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ వర్షాకాలం వస్తే మాత్రం నగరంలో నరకం తప్పదు. ట్రాఫికే అనుకుంటే ఇప్పుడు రోడ్లు, నాలాలు ప్రధాన సమస్యగా మారాయి. కిలోమీటర్ ప్రయాణం అరగంటకు పైగా పట్టే పరిస్థితి నెలకొంది. ఉప్పల్ నుంచి బేగంపేట్, పంజాగుట్ట రావాలంటే దాదాపు 5 గంటల సమయం పడుతోంది. గతుకుల రోడ్లు, పెద్ద పెద్ద గుంతలు, మ్యాన్ హోల్స్, నాలాలు డేంజర్గా దర్శనమిస్తున్నాయి. భారీ వర్షాలకు నగరంలో రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రమాదానికి గురయ్యాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కర్నూలుకు చెందిన చాణక్యరెడ్డి హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. ఈ నెల 13న జేఎన్టీయూ నుంచి రాయదుర్గం వెళుతుండగా హైటెక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గర రోడ్ల మధ్య గుంతలు పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి కారు వచ్చి బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో చాణక్యరెడ్డి ఛాతీకి బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా చికిత్స పొందుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయాడు. వర్ష బీభత్సంతో నాగోల్ ప్రాంతంలో నాలాలో ప్రమాదవశాత్తు పడిపోయిన యువకుడు గల్లంతయ్యాడు. వెంటనే నాలాపై గల పలకలను తొలగించి గాలించిన ప్రయోజనం లేకపోయింది. దీంతో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. ఎప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించాలని కోరుతున్నారు నగరవాసులు. మెట్రో నిర్మాణం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో రూట్లను కేటాయించాలని అంటున్నారు.